హరే కృష్ణ. ఈరోజు మనము పద్మిని ఏకాదశి గురించి తెలుసుకోబోతున్నాము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. హరే కృష్ణ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీ గురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము ఏకాదశులలో భాగంగా పద్మిని ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాము. అన్ని ఏకాదశులలాగానే పద్మిని ఏకాదశి కూడా ఒక విశిష్టమైనటువంటి ఏకాదశి, ఇంకా చాలా ప్రత్యేకమైన ఏకాదశి అనే చెప్పాలి. ఎందుకు అంటే ఈ పద్మిని ఏకాదశి ఇప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చినటువంటి అధిక మాసంలో మొదటి ఏకాదశిగా వచ్చినది. అంటే నెలకు 2 ఏకాదశులు వస్తాయి కదా. ఆ విధంగా ఈ యొక్క అధిక మాసమైనటువంటి ఈ నెలలో మొదటగా ఈ యొక్క పద్మిని ఏకాదశి, తర్వాత పరమ ఏకాదశి. అంటే ఈ 2 ఏకాదశులు కూడా చాలా విశిష్టమైనవి. మనకు తెలిసిన విషయమే. అధిక మాసం గురించి మనము చక్కగా తెలుసుకున్నాము. ఏమిటి? భగవంతుడే పురుషోత్తముని రూపంగా సాక్షాత్తు ఈ నెలలో ఆయన తన శక్తిని అంతటిని కూడా ఆ నెలలో ఉంచారు. కాబట్టి ఈ అధిక మాసం అనే ఈ నెల చాలా పవిత్రమైనది. ఎవరెవరైతే ఈ అధిక మాసాన్ని ఆచరిస్తారో, ఈ 2 నెలలు ఏకాదశుల్ని ఆచరిస్తారో, వాళ్ళందరూ కూడా ఎన్నో రెట్లు పుణ్య ఫలాలను పొందుతారు. ఇక మనకి సంపూర్ణ సూర్యగ్రహణం గురించి తెలుసు. అది ఎంతో విశిష్టమైన అద్భుతమైన సూర్యగ్రహణంగా చెప్తారు. అంతటి విశిష్టమైనదే ఈ యొక్క పద్మిని ఏకాదశి కూడా. ఇక మనము చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అన్ని ఏకాదశులు విశిష్టమైనవే. కాకపోతే 3 సంవత్సరాలకు వచ్చినది కాబట్టి ఇది ఇంకా ప్రత్యేకమైన విశిష్టత ఉన్నది. మనము ఈ యొక్క పద్మిని ఏకాదశి రోజున తప్పకుండా ఎక్కువ మాలలను చేయడానికి ప్రయత్నించాలి. భగవంతుడే ఆ నెలలో నెలకొని ఉన్నారు కాబట్టి ఆయన కోసం మనము శ్రవణం, కీర్తనం, స్మరణం చేస్తూ ఆ రోజంతా కూడా భగవంతుణ్ణి ప్రీత్యర్థమై మనము ఆ యొక్క వ్రతాన్ని నిర్వహించాలన్నమాట. మరి ఈ పద్మిని ఏకాదశి గురించి, అంటే పద్మిని, ఒక్కొక్క ఏకాదశికి ఆ పేరు సంబంధించిన ఒక కథ ఉంటది కదా. ఆ విధంగా పద్మిని ఏకాదశి గురించి తెలుసుకోవాలంటే మొదట మనము కార్తవీర్యార్జునుడు గురించి తెలుసుకోవాలి. ఎవరు ఈ కార్తవీర్యార్జునుడు? అతనికి సంబంధమైనదే ఈ యొక్క పద్మిని ఏకాదశి. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవానుని ఈ యొక్క అధిక మాసంలో వచ్చేటువంటి ఈ మొట్టమొదటి ఏకాదశి పేరు ఏమిటి, ఆ ఏకాదశి యొక్క వ్రత విధానము, కథ ఏమిటి అని వివరంగా భగవంతుణ్ణి అడగడం జరిగింది. భగవంతుడు కూడా పులస్త్య మహాముని నారద మహర్షికి తెలియచేసినటువంటి ఈ యొక్క పద్మిని ఏకాదశిని గురించి తెలియచేస్తున్నారనమాట. పద్మిని ఏకాదశిలో మొదట మనం తెలుసుకోవాల్సింది కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు ఎవరు? ఎవరు అంటే మనకి రావణాసురుడు తెలుసు కదా. ఆ రావణాసురుడు చాలా పరమ భక్తుడు శివునికి.
ఆ విధంగా ఉంటే కూడా అతనికి ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగినటువంటి ఆ యొక్క శక్తి లేనందున ఉమ్, సీతాదేవి పట్ల వ్యామోహాన్ని పొంది తన మరణాన్ని తానే తెచ్చుకున్నాడు కదా. అంటే ఏమిటి, ఎంతటి ఆ, వేద పండితుడై ఉంటే కూడా అతడు ఆ యొక్క ఇంద్రియాలను నిగ్రహించుకోకుండా ఆ విధంగా చావును తెచ్చుకున్నాడు. మరి అలాంటి అంటే చాలా విద్యాహంకారంతో నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు అన్నటువంటి ఆ, విషయంగా రావణాసురుడు ఉన్నారు. అలాంటి రావణాసురుణ్ణి బంధించి అతన్ని అలాగే సంకెళ్లతో బంధించి తన యొక్క రాజ్యానికి తీసుకువెళ్ళిన ఘనత ఈ యొక్క కార్త వీర్యార్జునికి దక్కిందనమాట. అది మనం తెలుసుకోవాలి. అంటే రావణాసురుడు ఈ విధంగా అన్ని లోకాలను జయిస్తూ తనకు మించిన వారు లేరంటూ అహంకారంతో ఒకసారి తన మంత్రులతో సైన్యాలతో అంతటితో కలిసి మహిష్మతి నగరానికి కూడా రావడం జరిగింది. ఆ మహిష్మతి నగరానికి రాజుగా కార్తవీర్యార్జునుడు ఉన్నారనమాట. అలాగ వాళ్ళు ఆ నగరానికి చేరుకునే సమయానికి ఇక ఆ సాయం సమయం అవ్వడం వలన ఈ యొక్క రావణాసురుడు ఈ సైనికులు వాళ్ళందరూ కూడా ఆ నగరం వెలుపలనే విడది ఏర్పాట్లను చేసుకున్నారు. అంటే ఉదయానికి మళ్ళీ ఆ రాజ్యంలోకి వెళ్ళవచ్చు అన్న విషయంగా. అలాగా అది ఎక్కడ, నర్మదా నది ప్రవహిస్తున్నది. ఆ నది యొక్క తీరంలో రావణాసురుడు అందరూ శిబిరాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఆ సాయ సంధ్య సమయంలో కూడా భగవంతునికి సంధ్యాహారతి ఇస్తారు కదా. ఆ విధంగా సంధ్యావందనం చేస్తారు. ఆ విధంగా చేయడం కోసము ఈ యొక్క రావణాసురుడు శివుని యొక్క లింగాన్ని ఆ నర్మదా నదీ తీరంలో ప్రతిష్ఠించాడనమాట. ఆ సమయానికి ఆ నర్మదా నది సాధారణంగా ప్రవాహం పోతూ ఉన్నది కాబట్టి బాగా ఒడ్డున ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ సంధ్యావందనం చేయడానికి ఉపక్రమించాడనమాట. ఒక్కసారిగా నర్మదా నది ఉప్పొంగి పొరలి అలాగే వచ్చి ఆ విగ్రహాన్ని తాకి, శివలింగాన్ని తాకి అలాగే కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ యొక్క రావణాసురునికి చాలా కోపం కలిగింది. వెంటనే తన యొక్క మంత్రిని, సైనికులను పంపించాడు. ఇంతవరకు నది ఎలాంటి కల్లోలం లేకుండా శాంతంగా ప్రవహిస్తున్న నది ఒక్కసారిగా ఈ ఉధృతంగా రావడానికి కారణం ఏమిటి? ఇక ఇక్కడ నుంచి కొద్దిగా కిలోమీటర్ దూరంలో వెళ్ళి మీరు గమనించండి అని ఆ యొక్క మంత్రికి, సైనికులకు తెలియచేయడం జరిగిందనమాట. వాళ్ళు ప్రయాణమయ్యి కొద్ది దూరం వెళ్ళి చూసేసరికి అక్కడ కార్తవీర్యార్జునుడు తన యొక్క పత్నులతో చక్కగా జలక్రీడలో ఉన్నాడు నర్మదా నదిలో దిగి. ఈ యొక్క కార్తవీర్యార్జునికి దత్తాత్రేయుని వరం వలన సహస్ర బాహువులు ఉన్నాయి. అంటే 1000 హస్తాలు ఉన్నాయన్నమాట. అలాంటి ఆ యొక్క హస్తాలతో అక్కడ ఏం చేస్తున్నాడు, ఆ నీటిని అంతా కూడా ఒక చోట అతను నిలబడి తన యొక్క హస్తాలతో ఆ నీటిని అంతా అక్కడే ఉండే విధంగా చేస్తూ అక్కడ వారి యొక్క పత్నులందరూ జలక్రీడలో ఉంటే ఆనందంగా దానిని చూస్తూ ఉన్నాడనమాట. అలాగైన తర్వాత ఒక్కసారిగా తన చేతుల్ని పైకెత్తినప్పుడు ఏమవుతుంది, ప్రవాహం అనేది ఉధృతంగా ప్రవహిస్తుంది. మళ్ళీ నిలిపివేయడం అన్నమాట. మళ్ళీ నిలిపివేసినప్పుడు నీరంతా అక్కడ చేరుతుంది. ఆ విధంగా ఆ యొక్క జలక్రీడలో ఉంటూ కార్తవీర్యార్జునుడు ఉన్నాడు. దీనిని చూసిన సైనికులు, మంత్రి వెళ్ళి రావణాసురుడికి చెప్పడం జరిగింది. రావణాసురుడు కోపోద్రిక్తుడయ్యాడనమాట. అంతటి నాకన్నా అంతటి పరాక్రమవంతుడా ఆ కార్తవీర్యార్జునుడు అంటూ బయలుదేరి రావడం జరిగింది. మొదట సైనికులకు చెప్పడం జరిగింది, వెళ్ళి రాజు వద్దకు ఉన్న బలంగా ఆ యొక్క
అదే యుద్ధానికి రమ్మని తెలియచేయి అని చెప్పడం జరిగింది. సైనికుడు వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళ తరపున సైనికులు ఉంటారు కదా, వారు చెప్పారు, ప్రస్తుతానికి రాజు అయితే ఈ విధంగా జలక్రీడలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు రావడానికి కుదరదు అని చెప్పేసరికి ఇంకా కోపం వచ్చింది రావణాసురుడికి. నేరుగా రావణాసురుడే రావడం జరిగింది. ఇక కార్తవీర్యార్జునుడు కూడా ఆ ప్రదేశం నుంచి బయటకు రావడం, ఇద్దరికి హోరాహోరీగా ఆ యొక్క ద్వంద్వ యుద్ధం, పోటీ యుద్ధం అనేది జరిగిందనమాట. అలాంటి జరిగిన సమయంలో కార్తవీర్యార్జునుడు స్వయంగా దత్తాత్రేయుడు ఎవరు? అదే అత్రి మహాముని అనసూయ గారి కుమారునిగా భగవంతుడే ఆ అవతార రూపాన్ని పొందినవారు కదా. ఆ యొక్క వరం ఉండడం వలన ఇక్కడ రావణాసురునికి ఏమి జరగకపోయింది. వెంటనే అతడు బందీ అయిపోయాడనమాట. అలాగ బందీ అయినప్పుడు అతన్ని సంకెళ్లతో బంధించి అతన్ని రాజ్యానికి, ఆ మహిష్మతి నగరానికి తీసుకురావడం జరిగింది. ఆ కార్తవీర్యార్జునుడు కూడా రావణాసురునితో యుద్ధం ఎలాగ చేశాడు అంటే, ఒక గద్ద ఎలాగా పాముని చేజిక్కించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది అంటే, దానిని వెంటనే అలాగే పట్టుకొని తీసుకొని వెళ్ళిపోదు. ఒకసారి దాన్ని అటాక్ చేస్తుంది ఆ సర్పము. తర్వాత అది తను కాస్త బుస కొడుతుంది, వెంటనే విడిచిపెట్టేస్తుంది ఆ గ్రద్ద. విడిచిపెట్టిన వెంటనే అది సరసరమని పారిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి తన పదునైనటువంటి ఆ కాళ్ళతో దాన్ని బంధించి పట్టుకుంటది, మళ్ళీ వదిలిపెట్టేస్తారు. అంటే దానికి ఆ గ్రద్దకు అది ఒక క్రీడ అనమాట. అంటే మన చేతిలో ఈ శత్రువు దొరికాడు, ఈ శత్రువుని ఒక్కసారిగా పట్టుకోవడం కాదు, అలాగా ఉడికించి అతన్ని పరుగులు పెట్టించి మళ్ళీ పట్టుకోవాలి అనే ఆ స్ఫూర్తి అనమాట. అదే విధంగా ఇక్కడ కార్తవీర్యార్జునుడు కూడా ఆ యొక్క రావణాసురుణ్ణి ఆ విధంగా చేసి బంధించి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ విషయము రావణాసురుని యొక్క తాతగారైనటువంటి పులస్త్య మహామునికి తెలిసింది. ఆయన చాలా బాధపడ్డాడు. అంటే ఇంతటి ఒక మంచి వంశంలో పుట్టి రావణాసురుడు ఈ విధంగా, అంటే అతని బుద్ధి, ఆ యొక్క బుద్ధి మాంద్యగించడం వలన, ఆ ప్రవర్తనలో ఈ మార్పులు రావడం వలన తండ్రి గారు విశ్రవసు అయినా కానీ, లేకపోతే తాతగారు పులస్త్య మహాముని కానీ చాలా దుఃఖపడేవారు. వారు చెప్పిన విషయాలను పట్టించుకునేవాడు కాదు రావణాసురుడు. తర్వాత పులస్త్య మహాముని ఆ యొక్క రాజు వద్దకు రావడం జరిగింది. వెంటనే కార్తవీర్యార్జునుడు మహామునికి అన్ని సదుపాయాలు అన్ని చేసి, తర్వాత ఆయన ఏదో కారణం లేకుండా మీరు ఇక్కడికి రారు, మీరు ఏదైనా కానీ తెలియచేయండి అని అడిగినప్పుడు పులస్త్య మహాముని ఈ విధంగా రావణాసురుణ్ణి చెర నుంచి వదిలిపెట్టు అని చెప్పడము, అతని యొక్క కోరిక మీద రావణాసురుణ్ణి విడిచిపెట్టడం జరిగిందనమాట. అంటే ఎంతటి పరాక్రమవంతుడైనా కానీ ఆ యొక్క అతి తెలివితో తానే గొప్పవాడు అని అనుకున్నప్పుడు అతనికి మించిన గొప్పవాడు కూడా ఉంటారు అన్న విషయం మనకి ఇక్కడ ఇదవుతుంది. ఆ విధంగా తాతగారి వలన అతడు అక్కడి నుంచి ఆ చెర నుంచి బయటపడడం జరిగిందనమాట. ఈ విషయాన్ని పులస్త్య మహాముని మొదట నారద మహర్షి కథ వివరిస్తున్నారు. ఆ విషయాన్ని కృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుకు చెప్తున్నారు కదా. ఆ సమయంలో నారదముని చాలా ఆశ్చర్యపడ్డారట. అంటే ఎందుకు అంటే ఆ రావణాసురుడు గొప్ప భక్తుడు, అంతేకాదు పరమ శ్రేష్ఠుడిగా పేరుగాంచాడు. పరమ అంటే యుద్ధంలో అన్నింట్లో కూడా పరాక్రమశాలి. ఇలాంటి వ్యక్తి కార్తవీర్యార్జుని యొక్క చేతిలో బందీ అవడమా అంటూ నారద మహర్షికే చాలా ఆశ్చర్యమైందట. అప్పుడు నారద మహర్షి యొక్క ఆశ్చర్యాన్ని చూసి పులస్త్య మహాముని, ఓ నారద, కార్తవీర్యార్జునుడు స్వయంగా భగవంతుని యొక్క వరం పొందిన వ్యక్తి కాబట్టి అతనికి అంతటి శక్తి ఉన్నది అంటూ ఆ యొక్క పద్మిని అని మనం ఇప్పుడు ఏకాదశి అని చెప్పుకుంటున్నాం కదా,
ఆ యొక్క వృత్తాంతాన్ని వివరించడం జరిగిందనమాట. ఏమిటి అంటే హైయహ హైయహ అనే వంశము, ఆ వంశంలో కృతవీర్యుడు అనే రాజు ఉండేవారు. ఆ రాజు రాజ్యాన్ని చాలా పరాక్రమవంతుడు, ధర్మశాలి, చక్కగా ప్రజలందరినీ కన్నబిడ్డల వలె పాలిస్తూ రాజ్యాన్ని సుభిక్షంగా చూసుకుంటున్నాడు కృతవీర్యుడు. ఇతనికి చాలా మంది రాణులు ఉన్నారనమాట. అయినా కానీ ఈయన అంత ధర్మ శాస్త్రాన్ని అనుసరించి ధర్మబద్ధంగా అన్ని కార్యాలు చేస్తూ ఉండేవాడు. అయినా అతనికి సంతానం లేదన్నమాట. అలాగ ఉండేసరికి అందరూ తెలియజేసిన విధంగా సాధువులందరినీ తృప్తిపరిచే విధంగా వారు ఏం చెప్తే ఆ వ్రతాలు చేశాడు. పితృదేవతలకంతా వారు తృప్తి పడే విధంగా అన్ని వ్రతాలు చేయడం జరిగింది. ఏమి చేసినా కానీ ఆ కృతవీర్యుడు ఆ మహారాజుకి సంతానం లేదు. ఇక ఆయన చాలా బాధను పొంది, మనము ఇక కనీసం భగవంతుని యొక్క భక్తిలోనైనా మనము తపస్సు చేస్తూ భగవంతుని మెప్పించాలి అనుకుని ఆ యొక్క రాజ్యాన్ని మంత్రికి అప్పగించి వానప్రస్థకు బయలుదేరుతున్నాడనమాట. ఆయనకు చాలా మంది రాణులు కదా. ఆ రాణులలో పద్మిని అనే ఆవిడ కూడా మహారాజు యొక్క పత్ని అన్నమాట. ఈమె ఎవరు అంటే సత్యహరిశ్చంద్రుడు ఉన్నారు కదా, ఆయన యొక్క కుమార్తె ఈ పద్మిని అనే ఆమె. ఈ వీళ్ళంటే ఇక్ష్వాక వంశానికి చెందినవారు సత్యహరిశ్చంద్రుడు వారు. వారి వంశంలోని ఆ యొక్క పద్మినిని కృతవీర్యుడు వివాహం చేసుకున్నారు. పద్మిని ఆమె వచ్చి, మీరు లేకుండా ఈ రాజ్యంలో ఉండడం అనేది నాకు కూడా అంత ఇష్టం లేదు. కాబట్టి నేను కూడా మీతో ఈ వానప్రస్థకు వస్తాను అడవికి అంటూ ఆమె ఆభరణాలు, ఆ యొక్క మంచి పట్టు వస్త్రాలు వాటిని అంతటిని కూడా ఆమె లేకుండా మంచిగా నార వస్త్రాలను ధరించి భర్తతో కృతవీర్యునితో ఆమె అడవులకు బయలుదేరింది. వాళ్ళు ఆ విధంగా బయలుదేరి మందర పర్వతానికి చేరుకున్నారనమాట. ఆ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఆ ప్రదేశము చాలా సుందరంగా ఉన్నది. ఆ యొక్క ప్రదేశంలో ఒక కుటీరాన్ని స్థాపించుకొని ఇద్దరు కూడా చక్కగా భగవంతుని మీద మనసు పెట్టి ధ్యానంలో ఉన్నారనమాట. ఆ విధంగా నిత్యము మహావిష్ణువుని పూజిస్తూ ధ్యానం చేస్తూ ఒక తపస్సుని ఒక ఘోరంగా అంటే పద్మిని ఆమె రాణి, ఆమె స్త్రీ కాబట్టి అంతటి తపస్సును చేయలేకపోయారు. కానీ ఈ కృతవీర్యుడు మాత్రము ఏమీ తినకుండా అలాగే భగవంతుని మీద సంతానం ఎందుకు అంటే రాజు అలాంటి సంతానం లేకపోతే మళ్ళీ రాజ్యాన్ని ఎవరైనా పరుల పాలైపోతుంది, భ్రష్టు అయిపోతుంది. కాబట్టి ఆ సంతానం లేకపోతే మళ్ళీ ఆ రాజ్యాన్ని పరిపాలించే అర్హతను రాజు ఎక్కువ కాలం కూడా నిలకడగా ఉండలేడు. కాబట్టే ఒక సంతానం ఉండాలని అలాంటి దీక్షలో ఆయన కృతవీర్యుడు పాల్గొన్నాడనమాట. ఆ విధంగా ఆయన శరీరం అంతా ఎలాగా అలాంటి తపస్సుని ఆయన కొన్ని వేల సంవత్సరాలు చేశారనమాట. అలాగ చేస్తే కూడా ఫలితం పొందలేకపోయారని. ఇంకా పైగా ఆ యొక్క మహారాజు యొక్క శరీరం అంతా కూడా బలహీనమైంది. ఆ శక్తి సన్నగిల్లింది. అడవిలో ఉండి చేయడం కదా. ఆ విధంగా ఉండేసరికి పద్మిని ఆమెకు దిక్కుతోచలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భర్త ఇలాగా శక్తిహీనుడయ్యాడు, తర్వాత ఏమైనా సంభవించవచ్చు అనుకొని ఆమె చాలా దిగులు పడి ఆమె అలాగే ప్రయాణమయ్యి అక్కడే ఉన్నటువంటి అత్రి మహాముని అనసూయ మాతను కలుసుకున్నారనమాట. అనసూయ మాతకు తెలియచేశారు, నేను మహారాజు ఇద్దరము కూడా ఎంతో తపస్సు చేశాము, అయినా కానీ ఆ కేశవుణ్ణి మెప్పించలేకపోయాము. మా యొక్క గత కర్మలు ఏవైనా
ఇది అయ్యి ఉండవచ్చు. అందుకే మేము ఆ యొక్క పుణ్య ఫలాన్ని పొందలేకపోతున్నాము. దయచేసి మీరు ఏదైనా ఒక వ్రతాన్ని తెలియచేయండి. ఆ వ్రత విధానము తెలియచేసినప్పుడు మేము దానిని ఆచరిస్తాము అని పద్మిని అనసూయ మాత దగ్గర కోరుకోవడం జరిగింది. ఆ సమయంలో అనసూయ మాతకు సీతాదేవి కూడా గుర్తుకొచ్చారనమాట. ఎందుకు అంటే సీతాదేవి, శ్రీరాముడు, లక్ష్మణుడు వారందరూ కూడా వనవాసం చేస్తున్నప్పుడు అనసూయ మాత మన కుటీరానికి వెళ్ళారు కదా. అప్పుడు ఆమె తన కుమార్తెలాగా భావించి తన ఆభరణాలన్నింటినీ కూడా సీతామాతకు ఇచ్చి అలంకరింపజేసి తనవి తీరా చూశారనమాట. తర్వాత చాలా విషయాలను సీతమ్మకు కూడా వివరించారు. ఆ విధంగా భర్త పట్ల ఏ విధంగా అనుసరించి ఎంత అంటే ఓపికతో ఆ విధంగా ఉండాలి అన్న విషయాలంతా కూడా సీతామాత అనసూయ మాత దగ్గర నుంచి తెలుసుకున్నారు. కాబట్టి నీవు కూడా చక్కగా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆ వ్రతం గురించి తెలుసుకో. ఈ యొక్క అధిక మాసంలో వచ్చేటువంటి అంటే 3 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ అధిక మాసంలో వచ్చే మొట్టమొదటి ఏకాదశే ఈ యొక్క పద్మిని ఏకాదశి. అంటే పద్మిని అంటే తర్వాత భగవంతుడు తెలియచేసినటువంటి ఇది నామం అన్నమాట. ఈ ఏకాదశి. కాబట్టి నీవు ఈ ఏకాదశిని తప్పకుండా పాటించి మరుసటి రోజు ఆ యొక్క ద్వాదశి రోజున పారణం చేసి భగవంతుణ్ణి ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా భగవంతుణ్ణి మీరు కోరుకోండి అని ఆ విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. ఇక పద్మిని ఆమె కూడా వెంటనే తన భర్తతో కలిసి ఇద్దరు కూడా అదే ఆశ్రమంలో ఉండి అక్కడ ఈ యొక్క పద్మిని ఏకాదశిని వాళ్ళు చేయడం జరిగింది. మరుసటి రోజు ద్వాదశి రోజున భగవంతునికి ఆ యొక్క పారణం చేయడం జరిగింది. శ్రీ మహావిష్ణువు చాలా సంతృప్తి పడ్డారనమాట. ఆ యొక్క గరుత్మంతుని యొక్క వాహనంలో అక్కడికి తెంచి వారిద్దరికీ కూడా ఆశీర్వాదాన్ని ఇవ్వడము, వారు కోరుకున్న విధంగానే. అంటే వారు ఎలా కోరుకున్నారు? చాలా శక్తిమంతుడై ఉండేటువంటి ఒక బిడ్డను కావాలని కోరుకున్నాడు. చాలా పరాక్రమవంతుడై ఉండాలి. తర్వాత ఎల్లప్పుడూ జయాన్ని సాధిస్తూ ఉండే విధంగా ఉండాలి. మనుషులతో కానీ, దేవతలు కానీ, సర్పాలు కానీ, రాక్షసులు కానీ వారి చేత నాకు జన్మింపబోయే కుమారుడు ఓడిపోకూడదు. అంటే ఎప్పుడు కూడా జయాన్ని పొందుతూ ఉండాలి. అలాంటి కుమారుణ్ణి నాకు ప్రసాదించండి అని చెప్పడం జరిగింది. భగవంతుడు కూడా వారి యొక్క కోరికకు తదాస్తు చెప్పడము, తర్వాత ఆ యొక్క గరుత్మంతుని యొక్క వాహనంతో ఆయన నిష్క్రమించడం జరిగింది. తర్వాత కొంత కాలం తర్వాత పద్మినికి ఒక పండంటి బిడ్డను ఆమె ప్రసవించి ఆ పిల్లవానికి కార్తవీర్యార్జునుడని నామకరణం చేయడం జరిగింది. అతనికి ఇంకొక నామమే సహస్ర బాహు, 1000 హస్తాలను కలిగి ఉంటాడు కాబట్టి. ఆ విధంగా ఆమె ఆ యొక్క రాణి అంటే ఆ వ్రతాన్ని ఆచరించి భగవంతుని ద్వారా తాము కోరుకున్న కోరికను వాళ్ళు నెరవేర్చుకున్నారు. ఆ విధంగా కార్తవీర్యార్జున్ జన్మించడం వలన పద్మిని ఆమె వ్రతం చేయడం వలన భగవంతుడు ఇచ్చినటువంటి అదే దీనికి నీ నామంతోనే పద్మిని ఏకాదశి అని స్థిరమవుతుంది అని ఇది అవ్వడం జరిగిందనమాట. అది ఎవరైతే ఈ ఏకాదశిని పాటిస్తారో వాళ్ళు జీవితకాలం పూర్తిగా ఎంతో సుఖ సంతోషాలతో వైభవంతో ఉంటారు. ఈ యొక్క ఏకాదశి మహిమను విన్నవారు కానీ లేదా వారు తెలుసుకొని ఇతరులకు తెలియజేస్తాం కదా, అలాగా అయినప్పుడు కానీ చాలా గొప్ప పుణ్యాన్ని పొందుతారు అంటూ వివరించడం జరిగింది శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజ్. ఓకే, ఇదే పద్మిని ఏకాదశి. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.